అందరికీ నమస్కారం. భక్తి చైతన్యం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ భార్గవి. ఈరోజు మనం ఎంతో ప్రీతికరమైన, ప్రతిష్టమైన మరియు ఎన్నో ప్రశ్నలతో కూడిన కామాఖ్య అమ్మవారి గురించి తెలుసుకోబోతున్నాం. ఎన్నో రహస్యాల గురించి, మరెన్నో ఆసక్తికరమైన ప్రశ్నల గురించి తెలియజేయడానికి ఇవాళ మనతో ఉన్నారు బెన్నంపల్లి నిశాంత్ శర్మ గారు. నమస్కారం గురుగారు. మహాదేవ. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను గురుగారు, థ్యాంక్ యూ. గురుగారు, కామాఖ్య అమ్మవారి విశిష్టత గురించి తెలియజేస్తారా? ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రగత్యై భద్రాయై నియతాః ప్రణతాః శ్రుతాః. మా కామాఖ్య అష్టాదశ శక్తిపీఠంలో ఒక శక్తిపీఠం. స్థల పురాణం అమోఘం. అక్కడ కామాఖ్యాదేవి ఏంటి అని అంటే, వాస్తవానికి దక్షయజ్ఞం గావించేటప్పుడు, దక్షుడు దక్షయజ్ఞం చేసేటప్పుడు తన భర్తనైనటువంటి శివుణ్ణి పిలవకుండానే హవనాన్ని ఆచరిస్తున్నారు. వాస్తవానికి త్రిమూర్తులను ఆహ్వానించింది ఏ హవనం కూడా చెయ్యకూడదు. నీకు ఈ విధానము తెలిసి నువ్వు ఎందుకోసము నా భర్తను పిలవలేదు అని చెప్పేసి అని అడిగితే, నీ భర్త ఒక బిచ్చగాని నేను పిలుచుకోవాలన్నా, శ్మశానవాసి, శ్మశానంలో ఉండే భస్మాన్ని రాసుకునేవాడిని తీసుకువచ్చి ఇక్కడ కూర్చోపెట్టుకోవాలా, నేను కూర్చోపెట్టుకోనని తన భర్తను అవహేళన చేశాడు. భార్య ఎవరు? పార్వతి అని మీరు అనుకుంటున్నారు, కానీ పార్వతి కంటే ముందు ఆమె రూపం సతీదేవి. సతీదేవి తన భర్త కోసము గట్టిగా మాట్లాడేసరికి, నేను పిలవనంటే తండ్రి అవమానిస్తే నీవు నన్ను అవమానిస్తావా అని తన కాలు ఈ బొటన వేలుతో అగ్ని సృష్టించుకొని దహింపై 108 భాగాలుగా పడుతుంది. ఆ 108 భాగాల్లో 18 భాగాలను శక్తిపీఠాలుగా మార్చారు. అందులో అమ్మవారి యొక్క యోని స్థానం అక్కడ పడ్డది. ఇప్పటికీ చూడండి మీరు, కామాఖ్యలో అమ్మవారికి స్వచ్ఛంగా నెలసరి వస్తూ ఉంటుంది. ఓకే. అమ్మవారికి నెలసరి వచ్చినప్పుడు పక్కనే ఉన్న ఆ భీమరథి ఏదైతే ఉందో నది, అది కూడా పూర్తిగా ఎరుపు రంగులో అయిపోతుంది, ఎరుపుగా మారిపోతుంది. పూర్వం ఆ ఆలయాన్ని 3 రోజులు మూసేస్తారు. అమ్మవారి మీద కొన్ని వస్త్రాలు కప్పి ఉంచుతారు. ఆ వస్త్రము దొరకడం భాగ్యము అనేది మనందరికైతే తెలుసు. ఎందుకనంటే వాస్తవానికి ఆలయంలో ఏదైనా అమ్మవారికి చీర కడితే ఆ చీర మళ్ళీ తిరిగి నాకు ఇస్తే ఎంత బాగుండో అని చెప్పేసేసని ప్రతి ఒక్క స్త్రీ ఎలా అయితే ఆలోచిస్తారో, అక్కడ అమ్మవారి మీద వేసినటువంటి వస్త్రాన్ని నీవు ఇంటికి తీసుకువచ్చుకున్నటువంటి ఎడల అంతటి దానికి మించిన అమోఘమైన ఫలితము మనకు ఆ దేవి మనకు అందింపజేస్తుంది. ఇంకా చూసుకోవాలి అంటే కామాఖ్యలో ఎన్నో విధానాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా తీసుకుంటే జప సాధన. స్థల పురాణంలో అమ్మవారికి క్షుణ్ణంగా చేసేది మాత్రం జప సాధన. అక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే, 3 రకాల బలులు జరుగుతాయి తల్లి ఖచ్చితంగా. ప్రొద్దున్నే మొట్టమొదటి బలి ఏమిస్తారు అమ్మవారికి? ఐడియా మీకేమన్నా ఉందా? ఆ బలి తెలీదు స్వామి. ఎద్దుని బలిస్తారు. రెండో బలి ఏంటి? కోడి లేదా మేక. మూడో బలి మీ అందరికీ సుపరిచితమే అనుకుంటా, అది మీకు అలవాటు ఉందో లేదో తెలియదు కానీ, నీళ్ళల్లో నివసించేది చేప. ఇవి 3 ప్రధానంగా అక్కడ అమ్మవారికి ఇచ్చేటువంటి బలులు. ఆ బలులు చేసుకొని అమ్మవారికి పూజాధికాలు ఎవరైతే గావిస్తారో వాడికి సకల యోగ్యత కూడా లభిస్తుంది అని చెప్పేసేసి అక్కడ స్థల పురాణం అనేటువంటిది మనకు చెప్పింది తల్లి.